నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, కుప్పంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు సార్. అలాగే కృష్ణా జలాలను విడుదల చేశారు అక్కడ. చంద్రబాబు హయాంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదు, మా హయాంలో వచ్చాక ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు సార్. మొత్తం మాట్లాడారు ఆయన డీటెయిల్స్, వాళ్ళు వచ్చాక వైసీపీ ఏమేం చేస్తుందని. సో కుప్పం ఈసారి చంద్రబాబు గెలిచే ప్రసక్తి లేదని ఎప్పటి నుంచో అంటున్నారు కదా సార్. ఈ ప్రచారాలు ఎవరేం చేశారో చెప్పుకోవడాలు ఇవన్నీ చూస్తే ఈసారి హోరాహోరీగానే ఉండేలా ఉంది సార్. సందేహం ఏముంది, ఇప్పుడు రాష్ట్రం అంతా చంద్రబాబు తిరిగి రాకూడదని వ్యూహాలు సిద్ధాలు చేసే పాలకపక్షం ఆయన సొంత నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు సార్. అయితే చంద్రబాబు గెలవకపోవడం ఈ రోజు చేసిన ప్రసంగం మీద ఆధారపడి ఉంటుందని కాదు, కానీ ఒకటి అర్థమయ్యేది ఏంటంటే సీఎం జగన్ కుప్పంను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. ఇది ఆయన ఈరోజు కూడా చెప్పారు కదా, 2022లో వచ్చినప్పుడు మాట ఇచ్చానంటే దాదాపు 2022 నుంచి కూడా జగన్ కుప్పం మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం, అక్కడికి వెళ్ళటం, అక్కడ భరత్ను ఇది వరకు అక్కడ పోటీ చేసిన ఐఏఎస్ మాజీ ఐఏఎస్ చంద్రమౌళి కుమారుడిని అక్కడ ఎమ్మెల్సీని చేసి ఆయన మంత్రిని చేస్తానని ప్రకటించటం, కుప్పంను ఒక రెవెన్యూ డివిజన్గా చేయటం, ఇట్లా ప్రతి మున్సిపాలిటీకి 70 కోట్లు ఎంతో ఇవ్వటం, అనేక విధాలుగా కుప్పంను నేను అభివృద్ధి చేశాను, చంద్రబాబు హయాంలో జరగలేదు అనే ఒక మెసేజ్ అక్కడ ఓటర్లకు చేర్చడానికి చాలా ఎక్కువ ప్రయత్నం వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. దానికి తగినట్టే నారావారిపల్లిలో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆమె గెలిచారు, వాళ్ళు గెలిచారు చంద్రబాబు సొంత ఊళ్ళో. సో వీటన్నిటినీ ప్రచారాస్త్రాలుగా వాడుకోవటం అన్నది అధికార పార్టీ వ్యూహం. సరే, ఎందుకు చేసినా సరే కాస్త అభివృద్ధి కోసం నిధులు కేటాయించటము, అక్కడికి వెళ్ళి ఇప్పుడు కృష్ణా జలాలు మళ్లింపు అన్నారు, ఇది కూడా ఈ 2 ఏళ్ల నుంచి జరుగుతుంది. చంద్రబాబు హయాంలో జరగలేదు. ఒక 35 ఏళ్ల నుంచి ఇక్కడ ప్రతినిధిగా ఉన్న వ్యక్తి సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేదు, ఈయన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు అనేది ఇక్కడ ఈక్వేషన్. జగన్ అక్కడ ప్రధానంగా తీసుకున్నటువంటి టార్గెట్. సో ఇంకా ఆ క్రమంలో ఆయన చాలా మాట్లాడారు అనుకోండి, అనేక కోణాలు, పోలికలు, ఎంతమందికి పథకాలు చేరాయి, ఎంతమందికి ఇళ్ళు కట్టారు, 82,000 మందికి ఏదో పథకాలు వచ్చాయని, 15,000 మందికి ఇళ్ళు కట్టామని, ఇన్ని లక్షలు ఇక్కడికి బదలాయించబడ్డాయని. అంటే చంద్రబాబు మీకేం చేయలేదు, చేసిందంతా మేమే, చేస్తున్నది చేసేది కూడా మేమే అని. సో ఇక్కడ ఒక మైండ్ గేమ్ అనండి, ఒక ప్రాపగండా అడ్వాంటేజ్ కూడా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి అంతగా ఆ స్థానం మీద ఫోకస్ చేశారు అనుకోవాలి. ఇప్పుడు మనం గతంలో ఆయన సిద్ధం సభలు లేకపోతే క్యాప్షన్స్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు నిజమా, ఇప్పుడు ఇదివరకు జరిగినవేమో రాష్ట్ర స్థాయిలో ఒక 5 సభలు అలా చేశారు, 2 పథకాల విడుదల చేయడానికి సభలు పెట్టారు. కానీ నిజంగా కుప్పంలో జరిగిన ఈ సభ నియోజకవర్గాల వారీగా జగన్మోహన్ రెడ్డి సాగించబోయే ప్రచారానికి ఇది ప్రారంభం అని కూడా మనం అనుకోవచ్చు. తప్పకుండా దీనికి బహుశా విరుగుడుగా మళ్ళీ చంద్రబాబు ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది, ఆయన కానీ ఆయన వాళ్ళు కానీ. సార్, అయితే సొంత నియోజకవర్గాన్ని కనీసం అక్కడ ఇల్లు కూడా లేదు, ఇన్ని సంవత్సరాలు ఆయన అక్కడ దానికి ప్రాతినిధ్యం వహించిన నాన్ లోకల్ అనే అంశాన్ని బాగా వీళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు సార్. ఇంకొకటి, ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు అక్కడ ఓడిపోతారు, ప్రజలు ఇన్ని సంవత్సరాలు చూసి విసిగిపోయారని అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఈ అభివృద్ధి ఇటువంటివి ఏమన్నా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి సార్? ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా. అదే నేను చెప్తుంది, తప్పకుండా విఐపి నియోజకవర్గాలనే ఉంటాయి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, లేకపోతే కీలకమైన నాయకులు, సెలబ్రిటీలు, వాళ్ళ కాన్స్టిట్యున్సీస్కి వాళ్ళు ఏమి ప్రాతినిధ్యం వహిస్తారు, కానీ అక్కడేమి ప్రత్యేకించి అక్కడ ఫోకస్ చేయరు. మహా అయితే అక్కడ ఒక ఆఫీస్ పెడతారు, ఎవరినో మీలాంటి ఒక రిప్రజెంటేటివ్ని పెడతారు, వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకుని ఉంటారు. కుప్పం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ కూడా అన్ని స్థానాలు వాళ్ళే గెలవడం లేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైసీపీ వచ్చాక వైసీపీ వీళ్ళు గెలుస్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబుకు అగర్భ శత్రువు లాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మనుషులు కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉంటారు. అందుకనే ఎప్పుడూ కూడా జిల్లాలో ఎదురైతే వైఎస్ఆర్ పార్టీది ప్రత్యేకించి ఫోకస్ చేయాల్సిన పరిస్థితే. ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడ దెబ్బతీస్తున్నారు, అది అంతవరకు స్పష్టం. కానీ చంద్రబాబును అక్కడ నియోజకవర్గ ప్రజలు వదులుకుంటారా, వీటన్నిటితోనే ఓడిపోతారా అన్నది. ఇప్పుడు ఉదాహరణకు మేము భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ చెప్పారు అనుకోండి, మావాడు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు మంత్రికి ఎట్లా అనే లోకల్ థింకింగ్ ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. కానీ కొన్ని నెగిటివ్ పాయింట్స్ మటుకు ఇప్పుడు ఉదాహరణకు మండలి ఎందుకు చేయలేదు చంద్రబాబు ఉన్నప్పుడు,
దానికి తగినట్టే వీళ్ళు జిల్లాల పునర్విభజన, మండలాల రెవెన్యూ డివిజన్స్ పునర్విభజన చేస్తున్నప్పుడు చంద్రబాబు వీళ్ళు లేఖ రాశాడు, రెవెన్యూ డివిజన్ చేయండి అని. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో డివిజన్ ఏర్పాటు గురించి మాకు లేఖ రాయటం ఏంటి అని వీళ్ళు అవహేళన చేసినటువంటి ఇది వచ్చింది. ఒక అన్నా క్యాంటీన్ అనేది తొలగించారన్న దాని మీద మటుకు కొంచెం వాళ్ళు చేశారు, అడ్వాన్స్ వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ముందుకు వచ్చారు. కానీ మిగిలిన విషయాల్లో ఈ నిధుల కేటాయింపులు, పెన్షన్లు, పథకాలు వీటన్నిటి కోణంలో ఇంకొక కొత్త స్లోగన్ కూడా తీసుకొచ్చాడు ఈరోజు జగన్. బీసీ నియోజకవర్గాన్ని చంద్రగిరి నుంచి చంద్రబాబు వచ్చి తీసుకెళ్ళాడని. ఇంకా అందుకనే అస్త్రాలు ఏవి వదిలిపెట్టదలుచుకోలేదు, అన్ని అస్త్రాలు కూడా అక్కడ ప్రయోగించడానికే సిద్ధమయ్యారనేది కనిపిస్తుంది. చంద్రబాబు కూడా మీరు ఈ మధ్య కూడా భువనేశ్వరి అక్కడికి నారా భువనేశ్వరి వెళ్ళి ప్రచారం చేయడం, అంతకుముందు అక్కడ ఏదో ఒక వైద్య సహాయ కేంద్రం ప్రారంభించటం, ఆమె యాత్ర కూడా బహుశా అక్కడే ప్రారంభించటం, అది వరకు ఆయన జైల్లో ఉన్నప్పుడు నిజం గెలవాలి ఇట్లా. లోకేష్ యాత్ర కూడా అక్కడి నుంచే చేయటం. అంటే ఇక్కడ జగన్ దాన్ని టార్గెట్ చేస్తున్న స్థాయిలో ప్రతిపక్ష పార్టీ కూడా టీడీపీ కూడా దాన్ని సీరియస్ ఛాలెంజ్గానే తీసుకుంది కాబట్టే ఇన్నిసార్లు. ఇంకొకటేమో ఎన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినా చాలా తక్కువ సార్లే వచ్చేవాడు. ఈసారి మటుకు ఏడాదిలో 2-3-4 సార్లు వస్తున్నారు కాబట్టి కొంచెం మా టార్గెట్ సెగ తగిలిందంటారు. సహజంగా అవతరాలు దృష్టి పెట్టారు అన్నప్పుడు వీళ్ళు కూడా పెంచుతారు కాబట్టి కుప్పం అనేది కురుక్షేత్రంలో తీవ్రమైన పోరాటమే జరుగుతుందనేది ఖాయం. ఈ విఐపి నియోజకవర్గాలు అన్నప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, బెంగాల్లో 3వ సారి అధికారంలోకి వచ్చారు, కానీ తను పోటీ చేసే నియోజకవర్గంలో ఓడిపోయారు. టార్గెట్ చేయటం అన్నది ఆ విధంగా ఉంటుంది. ఇంక ఈరోజు ఇతర విషయాలు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్, దత్తపుత్రుడు ఇవన్నీ కూడా ఆయన అక్కడ చెప్పారు. సో ఇదంతా కూడా ఒక భారీ స్కెచ్తోనే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో కుప్పం స్కెచ్ అనేది ఒకటి వాళ్ళ దీంట్లో కీలక పాత్ర వహిస్తుంది. దీంట్లో అక్కడ తెర మీద మాట్లాడుతుంది ఇవి జగన్ అయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ పాత్ర కూడా మనమేమి తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వర్చువల్ నిజమైన యుద్ధం అక్కడ పెద్దిరెడ్డికి చంద్రబాబుకు మధ్యలో జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత కాబట్టి జగన్ కూడా ఉంటారు. సరే, మీరు చెప్పినట్టుగా విఐపి నియోజకవర్గం కాబట్టే కుప్పం ఈసారి ఎంత ఫోకస్ అవుతుందా సార్? ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈసారి ఆ స్థానాన్ని కొట్టాలి గట్టిగా అని. నేను విఐపి అని అనట్లేదు, వీళ్ళు దాన్ని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి 1-4 సార్లు అక్కడికి వెళ్ళి, అలాగే పథకాల కేటాయింపు వీటన్నిటిలో కూడా కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని, మూడోది ఒక క్యాండిడేట్ను ముందుగానే సిద్ధం చేసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి, సో కుప్పంలో చంద్రబాబును ఓడించటం అన్నది సైకలాజికల్ అడ్వాంటేజ్ కూడా ఇస్తుంది. ఆ విధమైన వాతావరణం అసలు ప్రశ్నార్థకం, క్వశ్చనబుల్ చేయటం. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టే కొంతమంది నిజంగా ఏమైనా పనిచేస్తాయా, చంద్రబాబు మళ్ళీ గెలుస్తాడా లేదా, లోకల్ ఎలక్షన్స్లో కూడా దెబ్బతిన్నారు కదా, ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం. ఇన్ని రోజులు రాని చంద్రబాబు ఇప్పుడే ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నాడు, భువనేశ్వరి గారు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, లోకేష్ బాబు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు, ఇలాంటి ప్రశ్నలు ప్రజల బుర్రల్లో ప్రవేశపెట్టడమే అధికార పార్టీ చేసినటువంటి ఒక ముఖ్యమైన వ్యూహం. ఆ మేరకు వాళ్ళు ఫలితాలు సాధించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఓటర్ల మీద ఆధారపడి ఉంటుంది. మూడవది దొంగ ఓట్లు వీటికి వచ్చి కూడా పాలక పార్టీ దొంగ ఓట్లు చాలా వేయించింది అని తెలుగుదేశం విమర్శ, ఆరోపణ కొన్ని వాళ్ళు ఎన్నికల సంఘానికి కూడా చేశారు. కానీ అసలు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికే కారణం, ఇక్కడ వలస ప్రజలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళు పనులు అటు ఇటు వెళ్ళొచ్చి పనులు చేసుకుంటూ ఇక్కడ మధ్యలో కొంతకాలమే ఉంటారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చంద్రబాబు నాయుడు ఇక్కడ దీన్ని తన గ్రిప్గా చేసుకున్నారు. నిజంగా అది సరిహద్దు నియోజకవర్గం కదా, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వీటి మధ్యలో. సో అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా జలాలు అన్నది కూడా ఆ ప్రాసెస్లో, కృష్ణా జలాలను విడుదల చేయటం అన్నది కేవలం ఒక కారణం, లేదా కల్పించుకున్నటువంటి ఒక సాకు మాత్రమే. చాలా సందర్భాల్లో వర్చువల్గా ఇక్కడి నుంచి కూడా పంపిస్తూ ఉంటారు. కానీ జగన్ కావాలనే వ్యూహాత్మకంగానే అక్కడికి వెళ్ళి ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు అనుకోవాలి. ఇదివరకు జరిగిన సభలన్నీ ఒక తరహాకు చెందినవి. కుప్పం నుంచే మొదలు పెడుతున్నారు. ప్రతిపక్ష నేత నియోజకవర్గం నుంచే ప్రతిపక్ష శిబిరం మీద దాడి ప్రారంభించాలి అన్న కోణంలో ఇదంతా చేసినట్టున్నారు.
ఇంకా చాలా వివరాలు చాలా విశదంగా కూడా అక్కడ మాట్లాడారు. సార్ ఇవన్నీ ఒక్క నియోజకవర్గం గురించి అని మనం చెప్పలేము. సార్ ఇది వైసీపీ గ్రాండ్ ప్లాన్లో ఒక కీలకమైన భాగం. అది ముందు నాయకుడిని దెబ్బతీస్తే ఆ పక్షాన్ని కూడా తీయాలనే ఆలోచన కూడా దీని వెనుక ఉంది. ఇంకా ప్రజలు ఎలా స్పందిస్తారు మళ్ళీ మనం చూడాలి. ఇంకా చంద్రబాబు ప్రోగ్రాం ఎప్పుడు పెట్టుకుంటాడు, డైరెక్ట్గా చంద్రబాబు వెళ్తారా, ముందు లోకేష్ బాబు వెళ్తారా? ఇప్పుడు మీరు ఇదే సమయంలో చూస్తే అసమ్మతి దాంట్లో తంబళ్ళపల్లి అనే నియోజకవర్గం నుంచి శంకర్ అని ఇది వరకు ఉన్న బీసీ అభ్యర్థి, అక్కడ వైసీపీ నుంచి వచ్చిన జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆ శంకర్ అనే ఆయన అమరావతిలోకి వచ్చి చంద్రబాబు ఇంటి దగ్గర నిరసన తెలపడము, పెట్రోల్ పోసుకుంటూ అంటాము, ఇట్లాంటివి వాళ్ళ అనుయాయులు ఇదంతా జరుగుతున్నాయి. కాబట్టి అనేక కోణాల్లో ఈ దాడి కాదు ఏమనాలి, టార్గెటింగ్ జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. రాజకీయ దాడి. చంద్రబాబు నాన్ లోకల్, ఇందాక నాన్ బీసీ అన్నట్టే, బీసీ సీట్ తీసుకున్నారంటే లోకల్ అంటే మరి ఆయన ఊరు అక్కడే ఉంది, ఇందులో ఉందా పక్కన నియోజకవర్గంలోకి వస్తుందో మనం ఎలా ఉన్నా ఆ ప్రాంతానికి చెందిన ఆయన చంద్రబాబు నాయుడు. కానీ వాళ్ళు భువనేశ్వరి ఆ మధ్య అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడుతూ నేను ఈ స్థానంలో చంద్రబాబు 35 ఏళ్ళ నుంచి అలసిపోయాడు, నాకు రైని ఇట్లా రెస్ట్ ఇస్తారా, నేను చేస్తే ఎవరికి ఇస్తారు ఇట్లా అడిగారు కదా. అడిగిన విషయం కూడా దాని మీద వైసీపీ వాళ్ళ కామెంట్స్, ఇంకా చంద్రబాబు యాదృచ్ఛికంగా కాదు నిజంగానే ఆమెతో అడిగిచ్చాడు, ఈ పద్ధతిలో చాలా చర్చ అయింది. ఆఖరికి దీన్ని జగన్ కూడా ఒక సభలో, తన సిద్ధం సభలో ఆయన కూడా ప్రస్తావించారు. కానీ చంద్రబాబు కుప్పం నుంచి మారడు అనేది అది తెలుసు అందరికి కూడా. కానీ ఒక కొద్ది రోజులు అంటే 2 రోజులే వాళ్ళ ప్రచారం చేయటం, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు జాబితా ప్రకటించటం, ఆయన దాన్ని కూడా వదిలిపెట్టలేదు. అంటే ప్రాపగాండా అడ్వాంటేజ్, ఊరికనే అనలేదు, కావాలని అన్నారు, ఒక విధంగా సిగ్నల్ పంపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అన్నారు. ఈ స్థాయిలో దాడి చేశారు, దాన్ని స్ప్రెడ్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ జగన్ అక్కడికే వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్తున్నారంటే ఇతర లెక్కలతో సహా మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. నాయకులు, పార్టీలు ఎవరు ఏం చెప్పినా కానీ ఆయా చోట్ల జరిగే రాజకీయ పోరాటం అంతిమంగా రాజకీయ పోరాటం క్షేత్రస్థాయిలోనే జరుగుతుంది అనేది చాలా స్పష్టం. ఇంకోటి, ఇందాక నేను అన్న విఐపి నియోజకవర్గాలు అనేవి ఎంచుకోవడం చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఎంచుకుంటారు. ఇప్పుడు మనం పులివెందుల గురించి మాట్లాడతాం కదా, పులివెందుల్లో ఇప్పుడు వాళ్ళు బీటెక్ రవినో ఎన్నో పెట్టినట్టు, అది ఎప్పటి నుంచో ఆయన కడప జిల్లాలో వాళ్ళ తరఫున ముందు ఉంటాడు. కానీ పులివెందుల్లో కూడా ఓడిస్తామని కూడా వీళ్ళు చెప్పడం కూడా మీరు గుర్తు చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాటిల్ అనేది ఇది కేవలం కుప్పందే కదా, కుప్పం టు పులివెందుల 2 పార్టీల పోటాపోటీ వ్యూహాలు ఒకటే ఉన్నాయి, ఒక రకంగానే ఉన్నాయని మనకు అర్థమవుతుంది. కాకపోతే వీళ్ళకి అధికారం, ఒక క్రమపద్ధతిలో దాన్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది జగన్ ఈరోజు మరింతగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా దీన్ని వైసీపీ ఎలా కొనసాగిస్తుంది ప్రచారంలో, టీడీపీ దీన్ని ఎలా కౌంటర్ చేస్తుంది అనేది చాలా రసవత్తరమైన రాజకీయ దృశ్యంగా ఉంటుంది మనకు. థ్యాంక్ యూ సార్.